హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ పింట్రెస్ట్ అంటే పింట్రెస్ట్ నుంచి మనం మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా మనం మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా పింట్రెస్ట్ మీద మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అని ఉన్నాయి, కానీ ప్రాపర్ మెథడ్స్ అనేది తెలుగులో లేవు. సో ఇవాళ మీకోసం కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ మనం పింట్రెస్ట్ ద్వారా మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసంగా నేను ఏంటంటే పింట్రెస్ట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, అలాగే పింట్రెస్ట్ అకౌంట్ లో మనం ఎలా పోస్టింగ్స్ చేస్తే మనకు మనీ ఎర్నింగ్ అవుతుంది అనేది ఫస్ట్ డీటెయిల్డ్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మొబైల్ స్క్రీన్ అయితే మొబైల్ స్క్రీన్, లేకపోతే డెస్క్టాప్ మీద మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. సో పింట్రెస్ట్ ద్వారా మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింట్రెస్ట్ లో మనం నార్మల్ గా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏ విధంగా పోస్టింగ్స్ అయితే చేస్తాము అదే విధంగా మనము పోస్టింగ్స్ చేయవచ్చు ఇమేజెస్ ని. సో ఎలాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పింట్రెస్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మొబైల్లోకి వెళ్ళేసి ప్లే స్టోర్ లో సెర్చ్ చేయండి పింట్రెస్ట్ అనేసి. సో ఇక్కడ వెళ్ళేసి మీరు అకౌంట్ నార్మల్ గా క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేసినప్పుడు ఆ అకౌంట్ ఏంటంటే కనుక పర్సనల్ అకౌంట్ గా తీసుకోబడుతుంది. ఈ పర్సనల్ అకౌంట్ లో మనం మనీని ఎర్నింగ్ చేసుకోలేం. సో ఈ పర్సనల్ అకౌంట్ ని మనం బిజినెస్ అకౌంట్ గా మార్చుకోవాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి అక్కడ ఆప్షన్ వస్తుంది బిజినెస్ అకౌంట్ లోకి మార్చుకోవడానికి. దాని మీద కనుక క్లిక్ చేస్తే అక్కడ నేమ్ అడుగుతుంది. సో అక్కడ మీకు కావాల్సినటువంటి నేమ్ ఇవ్వండి. బిజినెస్ కి ఏ నేమ్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను స్టార్ట్అప్ ఐడియాస్ అని చెప్పి నేను ఇస్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ కి. సో దాని మీద నేను నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కనుక క్లిక్ చేస్తే మనకి బిజినెస్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా క్రియేట్ అయినప్పుడు మనం పింట్రెస్ట్ ద్వారా మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎర్న్ కరో, EARN కరో, ఇది మన రతన్ టాటా గారు లాంచ్ చేసినటువంటిది వెబ్సైట్. దీని ద్వారా మనము పింట్రెస్ట్ కి లింక్స్ ఇచ్చి ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, సో ఈ ఎర్న్ కరో యాప్ ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో. సేమ్ ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎర్న్ కరో అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు అక్కడ యాప్ కనబడుతుంది. ఆ యాప్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే డెస్క్టాప్ లో అయితే కనుక ఎర్న్ కరో అని చెప్పి మీరు టైప్ చేస్తే అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి మీకు డైరెక్ట్ గా లింక్ వస్తుంది. రైట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది సైన్ ఇన్ అని, దాని మీద క్లిక్ చేసి అక్కడ అడిగినటువంటి వివరాలు, మీ నేము, మీ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఏవేవి అడుగుతుందో అన్ని ఇచ్చేసి మీరు సైన్ అప్ అవ్వండి. అలా సైన్ అప్ అయిపోతే మీకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఈ ఎర్న్ కరో యాప్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ తో టై అప్ అయి ఉంటుంది. అలాగా టై అప్ అయినటువంటి కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ ఉంటుంది. దాంట్లో మీరు అమెజాన్ మీద క్లిక్ చేస్తే గనక దాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ఆ ప్రోడక్ట్స్ లో ఒక్కొక్క ఐటెం కి ఎంత కమిషన్ మీకు వస్తుంది అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సింపుల్ ఫ్రెండ్స్, పింట్రెస్ట్ ద్వారా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలంటే ఎర్న్ కరోలో ఉన్నటువంటి అఫిలియేట్ లింక్స్ ని పింట్రెస్ట్ లో పోస్ట్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ మీదకి వెళ్ళి ఎవరైనా పర్చేజ్ కనుక చేస్తే మీకు అక్కడ ఇచ్చినటువంటి కమిషన్ ఎంతో ఆ కమిషన్ మీకు డైరెక్ట్ గా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో ఈ ఎర్న్ కరోలో మీరు సెర్చ్ చేయండి. జస్ట్ అమెజాన్ లోకి వెళ్ళేసి ఏదన్నా సెర్చ్ చేయండి. సో నేను షర్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఈ షర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ షర్ట్ వస్తుంది. ఇందులో ఎన్ని రకాలైనటువంటి షర్ట్స్ ఉన్నాయి అన్ని వస్తాయి. దీంట్లో 8% అని, 12% అని, 11% అని, 10% అని ఇట్లా మీకు మార్జిన్ ఇచ్చి ఉంటారు. సో అక్కడ ఆ లింక్ ని మీరు క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆ షర్ట్ యొక్క లింక్ అక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఆ లింక్ ని తీసుకోండి. లింక్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎర్న్ కరో వెబ్సైట్ లోకి వెళ్ళి ఎర్నింగ్ అని చెప్పి ఉంటుంది అనమాట, ఎర్న్ లింక్ అని. దాని మీద మీరు క్లిక్ చేసి ఈ లింక్ ని అక్కడ కనుక పోస్ట్ చేస్తే దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ వచ్చినప్పుడు ఇమేజ్ కూడా ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు తీసుకోండి. దాన్ని తీసుకొని వెళ్ళేసి ChatGPT లోకి వెళ్ళేసి పోస్ట్ చేసి చేంజ్ ఫేస్ అని చెప్పి ఇవ్వండి. సో అదే ఇమేజ్ ఇంకొక ఇమేజ్ గా మారిపోతుంది. ఆ ఇమేజ్ ని సేవ్ చేసుకొని పింట్రెస్ట్ లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి పోస్ట్ దగ్గర అక్కడ ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మనం ఎర్న్ కరోలో లింక్ తీసుకున్నాం కదా, ఆ లింక్ ని ఇక్కడ మీరు ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత టైటిల్ కూడా మీకు ఏదైతే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఏ టైటిల్ అయితే ఉందో షర్ట్ కి సంబంధించి ఆ టైటిల్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకు పోస్ట్ అయిపోతుంది. ఆ పోస్ట్ ని ఎవరైతే చూసి దాని మీద క్లిక్ చేస్తారో అది రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లోకి అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లోకి అయితే అమెజాన్ లోకి వెళ్ళిపోయి అది కనుక పర్చేజ్ చేస్తే మీకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారో ఆ పర్సెంటేజ్ మీకు ఇక్కడ ఎర్న్ కరోలో డిస్ప్లే అవుతుంది పైన. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరు విత్డ్రాయల్ చేసుకొని యూపీఐ ఐడి కనుక ఇచ్చేస్తే ఓకే ప్రెస్ చేస్తే మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా మీ అకౌంట్ లో. సో ఇది ఫ్రెండ్స్ పింట్రెస్ట్ ద్వారా మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఎర్న్ కరోకి పింట్రెస్ట్ కి లింక్ ఇచ్చి పోస్టింగ్ చేసి లింక్స్ ఇస్తే కనుక మనం ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.